నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు అధ్యక్షతన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన ఎందరో మహానుభావులను స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు. భారతీయులంతా స్వాతంత్ర పోరాట యోధుల త్యాగాన్ని, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ సాల్మన్ రాజును సన్మానించి స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతఖండం ఒక అమృత భాండం, ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. భారత్ మాతాకి జై. అందరికీ కూడా హృదయపూర్వక 79వ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన పిల్లలు చెప్పారు, ఇప్పుడు మన ఈ మూవెన్నెల జెండా తయారు చేయటానికి, అలాగే భారతదేశంలో మన సింబల్ ఒక జెండా తయారు చేయటానికి, దానికి ఎక్కడెక్కడి నుంచో పరిశీలకులు, అలాగే ఎన్నో తయారు చేసినటువంటి శాంపిల్స్ భారతదేశానికి వస్తే, మన రాష్ట్రంలో మన మచిలీపట్నం ఏరియా వాసులైనటువంటి పింగళ వెంకయ్య గారు తయారు చేసినటువంటి ఈ త్రివర్ణ పతాకాన్ని అప్పుడు భారతదేశంలో దీన్ని ఎంచుకోవటం, దీన్ని ఈరోజు మన భారతదేశ సింబల్గా గుర్తింపు చేసినటువంటి ఆనాటి భారత ప్రభుత్వానికి మన రాష్ట్రం తరఫున, పింగళ వెంకయ్య గారి తరఫున మనందరం కూడా కృతజ్ఞతలు. అలాగే ఈనాడు తయారు చేసినటువంటి పింగళ వెంకయ్య గారిని రాష్ట్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మన సింబల్ గుర్తుండిపోయే పరిస్థితి చేసినటువంటి వెంకయ్య గారికి మనందరం కూడా కృతజ్ఞతలుగా ఉందాం. అలాగే ముఖ్యంగా ఈ మన భారతదేశ స్వతంత్రానికి ఎంతోమంది మహానుభావులు వారి ప్రాణాలు అర్పించడం, వారి కుటుంబాలను, వారి ఆస్తుల్ని కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి మన దేశంలో జరిగింది. అందరూ అలాగే మన రాష్ట్రం నుంచి కూడా విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి, అలాగే ఇంకా ఎంతోమంది దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ కంటే ముందు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకా చాలా చాలా ప్రముఖులందరూ కూడా వారి జీవితాలని త్యాగం చేసి మనకి ఈనాడు ఇలాగా స్వతంత్రంగా ఊపిరి పీల్చుకుంటున్నాము అంటే, పరాయి దేశస్తుల కబంధహస్తాల నుంచి మనం విడుదలయ్యామంటే అందరూ కూడా ఐకమత్యం, అలాగే శాంతియుతంగా చేసినటువంటి పోరాటం నుంచే మనం ఈనాడు పరాయి దేశస్తుల నుంచి మనం ఇలా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి వారు కూడా మనకి దేశం ఏమిచ్చింది, రాష్ట్రం ఏమిచ్చింది అనేదే కాకుండా మనం కూడా దేశానికి ఏం చేసాం, సమాజానికి ఏం సేవ చేసాం అనేదాన్ని కూడా మనల్ని మనం
ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంటే మనం ఎప్పుడు కూడా ఎదురోళ్ళని మనకేం చేసింది అనేది మనం అడగం. మనం మనకన్నా నిరుపేదలకు కానీ మనకన్నా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మనం ఏం చేసామనేది కూడా మనం ఒకసారి మనం పునర్పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈనాడు ఈ బాలబాలికలే రేపటి పౌరులు అనేది మనందరికీ తెలిసిందే. మన రాష్ట్రం కానీ దేశం కానీ ఈ మత్తు పదార్థాలకి బానిసై యువత అంతా కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. అలాగే వీళ్ళు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి కుటుంబాలు, తల్లిదండ్రులు కానీ భార్యాబిడ్డలు కానీ ఇవాళ చాలా హింసపడుతున్నటువంటి, చాలా మనోవేదన పడుతున్నటువంటి పరిస్థితి నుంచి మనందరం కూడా రక్షించాలి అంటే ముఖ్యంగా ఈ స్కూల్స్లో టీచర్స్ అలాగే మేనేజ్మెంట్ కూడా ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.